జై సీతారాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్. మీ కాలక్షేపం కోసమో లేక నా సంపాదన కోసమో కాదు ఈ ఛానల్. ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం, ఈ ఛానల్ ప్రయత్నం. ఈ ఉద్యమ లక్ష్యం నెరవేరడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, ఈ తరానికి సాధ్యం కాకపోవచ్చు, మరొక తరం పట్టవచ్చు అని యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఈ నెల 11వ తారీఖు బుధవారం నాడు మొదటి వీడియో పార్ట్ 1 అప్లోడ్ చేశాను. తిరిగి 18వ తారీఖు బుధవారం నాడు పార్ట్ 2 అప్లోడ్ చేశాను. రామరాజ్యం యావత్ ప్రపంచంలోనూ రావాలని ఆశించి అడుగు వేశాను. పార్ట్ 2 యూట్యూబ్ వీక్షకుల ముందుకు వచ్చిన 3వ రోజే, అంటే సెప్టెంబర్ 21 శనివారం నాడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా శ్రీమతి ఆతిశీ మర్లేనా సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. మరో 3 రోజులకు, అంటే సెప్టెంబర్ 24 మంగళవారం నాడు మన పొరుగు దేశం శ్రీలంక ప్రధానమంత్రిగా కుమారి హరిణి అమరసూర్య ప్రమాణ స్వీకారం చేశారు. త్వరలోనే అమెరికాలోనూ ఫిమేల్ రూల్, అంటే మహిళా పాలన వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నేను ప్రారంభించిన రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం, మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్ అనే ఉద్యమానికి సంబంధం లేకపోయినా, కాకతాళీయమే అయినా 2 మహిళలు పాలకులుగా పదవులను అధిష్ఠించడం, మరో మహిళ అమెరికా పాలనా పగ్గాల కోసం దూసుకుపోతూ ఉండడం మన ఉద్యమానికి శుభసూచకం. ఒకరు మన దేశంలోనూ మరొకరు పొరుగు దేశంలోనూ పరిపాలనా పగ్గాలు చేపట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం. శ్రీలంక నూతన ప్రధాని కుమారి హరిణి అమరసూర్య అవివాహిత. మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ లాగానే తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేసినట్లు కనిపిస్తున్నది. స్త్రీలందరూ దేవతలే అనే నా సిద్ధాంతం ప్రకారం ఆమె ఒక దేవత కనుక శ్రీలంక ప్రజలను తన కన్నబిడ్డల్లా పరిపాలిస్తుందని ఆశిద్దాం. ఇక శ్రీమతి ఆతిశీ మర్లేనా సింగ్ ఢిల్లీ ముఖ్యమంత్రి కుర్చీని మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోసం ఖాళీగా వదిలిపెట్టి ప్రక్కనే మరో కుర్చీ వేయించుకుని తాను కూర్చోవడం నిజంగా ఆమె గురుభక్తికి నిదర్శనం. మరి ఆమె గురువు కేజ్రీవాల్ ఎటువంటి వాడు? తన రాజకీయ గురువు, అవినీతిపై పోరాట యోధుడు అయిన అన్నా హజారే మాటలను లెక్క చేయకుండా ఆయనను త్రోసిరాజని ఢిల్లీ పీఠాన్ని అధిరోహించారు. అంతేనా? ఢిల్లీలో మద్యపాన విధానాన్ని కొత్త పుంతలు తొక్కించి ప్రజలను మరింత నాశనం చేయడానికి విఫలయత్నం చేసి అవినీతి కేసులో ఇరుక్కుని ప్రస్తుతం బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. అటువంటి గురువు కోసం శ్రీమతి ఆతిశీ అంత నిజాయితీగా ఉండవలసిన అవసరం ఉందా? నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని తన రాజకీయ గురువు అయిన కేజ్రీవాల్ను త్రోసి రాజంటే తప్పేమిటి? శ్రీమతి ఆతిశీ ఒక మహిళ కనుక నా సిద్ధాంతం ప్రకారం ఆమె ఒక దేవత. ఒక దేవతలాగా ఆలోచించి అవినీతి మరకలు అంటకుండా తన ప్రజల కోసం తానే ముఖ్యమంత్రిగా కొనసాగి మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తే ఎంత బాగుంటుంది. అయినా నా సిద్ధాంతం ప్రకారం ఆమె ఒక దేవత అనే విషయం నాకు తెలుసు, ఆమెకు తెలియదు కదా. నా వీడియో ఆమె వరకు వెళ్తే కదా ఆమెకు తెలిసేది. ఢిల్లీ ప్రజల తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. వేచి చూద్దాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించండి. సీతమ్మ లాంటి మహిళలందరూ నాయకురాళ్లే, రామయ్య లాంటి పురుషులందరూ నాయకులే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై సీతారాం.